హాయ్ అండి, వెల్కమ్ టు రోజా హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను మీ అందరికీ శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పులిహోర ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. వాటికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్న అన్నం, అలాగే నానబెట్టిన చింతపండును చిక్కగా పిసుక్కొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఉడికించుకున్నాను. అలా కరివేపాకు వేసి ఉడికించుకోవాలండి. ఇంత చిక్కగా ఉడికించుకోవాలి. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే పల్లీలు, పోపు దినుసులు, ఎండుమిర్చి, తగినంత ఉప్పు, అలాగే పసుపు తీసుకోవాలండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఉడికించుకున్న రైస్ ఉందిగా అంతా చక్కగా చల్లారి పెట్టుకోవాలండి. దీనికి సరిపోయినంత ఈ చింతపండు పులుసుని మనం ఇలా అన్నం మీద వేసుకోవాలి. దానికి సరిపోయినంత వేసుకుంటే సరిపోతుందండి. వేసుకున్నాను కదా అండి. అలాగే దానికి రుచికి సరిపోయినంత ఉప్పును కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక కొంచెం చిటికెడు పసుపును కూడా వేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎందుకంటే మనం ఈ అన్నం మిక్స్ చేసేటప్పుడు మన చేతికి అంటకుండా ఉండటానికి ఈ ఆయిల్ కొంచెం వేసుకోవడం వల్ల మనకు చేతికి అంతగా అతుక్కోకుండా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని అంతా ఇప్పుడు మనం మొత్తం కలుపుకోవాలని అంతా మిక్స్ అయ్యేటట్టుగా ఉప్పు, పసుపు, చింతపండు గుజ్జు అంతా అన్నానికి పట్టే విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, ఇలా అంతా మిక్స్ చేసుకున్నాను. ఇట్లా చక్కగా అంతా కలిసిపోయేలా ఉప్పు, పసుపు, చింతపండు పులుసు కలిసే విధంగా మొత్తం మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని మనం ఒక చిన్న బ్యాండీ పెట్టాను. బ్యాండీ మీద మనకు కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోవాలండి. ఒక 5-6 టేబుల్ స్పూన్ నేను పోస్తున్నాను. మీకు తెలుస్తుంది కదా అండి ఎంత పోసుకుంటే మనకి కొంచెం ఆయిల్గా పోపు దినుసులు అన్నీ వేయించే విధంగా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, నేను పోసుకున్నాను. తర్వాత ఈ ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ మనం పల్లీలు వేయించుకుందామండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. 1 by 1 ఒక్కొక్కటి అలా వేసుకొని వేయించుకొని ఈ అన్నంలో మిక్స్ చేసుకోవాలి. ఈ పల్లీలు వేయించుకున్నాక తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి అలా వేసుకుంటూ వెళ్ళాలండి. ఓకే అండి, ఈ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, నేను తీసేస్తాను. ఓకే అండి, అన్ని 1 by 1 వేయించుకొని అన్నంలో కలుపుకోవాలండి. ఫస్ట్ పల్లీలు వేయించుకున్నాను, తర్వాత కరివేపాకు వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, అవి పేలి మీద పడే అవకాశం ఉంది. తర్వాత ఎండుమిర్చి వేయించుకున్నాను. తర్వాత ఈ పోపు దినుసులు వేయించుకుంటున్నానండి. లాస్ట్ పోపు దినుసులు వేసి ఈ డైరెక్ట్గా ఇక మనం అలా వేసుకోవచ్చు. వేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లస్ ఈ పప్పులు ఎక్కువ, ఈ పోపు దినుసులు అనేవి ఎక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే మనం తినేటప్పుడు నోటికి అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్టీగా క్రంచీగా ఉంటాయి, కరకరలాడుతూ. ఈ తర్వాత ఇట్లా వేయించుకున్నాము కదండి,
మొత్తం ఫస్ట్ మనం మొత్తం కలిసే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్నాను. ఈ శనివారం రోజున ఈ పులిహోరని వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా మనం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చూడండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.